హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు 39 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నేను నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి ఫెస్టివల్ వ్లాగ్ అనమాట. రీసెంట్‌గా ఫెస్టివల్ జరిగిందండి. శివరాత్రి కదా! సో, అందరూ జాగారం అయితే ఉన్నారా? నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాననమాట. అక్కడ మనదే శివాలయం అయితే ఉంది. సో, అక్కడ మన పూజలు బాగా జరుగుతూ ఉంటాయన్నమాట. సో, అందుకని నేనైతే వెళ్ళాను. ఇంకా ఇక్కడ మేము వచ్చే టైంకైతే అభిషేకం అయితే చేస్తూ ఉన్నారనమాట. నాన్న, అమ్మ ముందుగానే వెళ్ళిపోయారు. కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా టెంపుల్‌లో. అండ్ అన్నదానం అన్నీ కూడా చేశారనమాట. ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే మా నాన్నగారు ఆ లింగానికి మొహం అయితే ఆహ్, చేపించారనమాట పంచలోహాలతో. చాలా అంటే చాలా బాగుండింది. అండ్ అది మొహమే కాదు, ఇంకా కింద అవి ఉన్నాయి కదా పాణిగొట్టం అదంతా ఫ్రంట్ సైడ్ అంతా చేపించారనమాట. సో, ఆఫ్టర్ అభిషేకం మీకు పెట్టగానే మీకు అర్థమవుతుంది ఎలా ఉంది అని. చాలా బాగుందనమాట అదైతే. అది చేపించడానికి లిటరల్లీ 1 ఇయర్ వెయిట్ చేశాడు మా డాడీ. సో, ఒకసారి చెప్పాడనమాట. మళ్ళీ వాళ్ళు చేయలేదు, హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నారు. తర్వాత మనీ రిటర్న్ తీసుకున్నారు. మళ్ళీ వద్దు ఈసారైనా చేపించండి అని చెప్పి చేపించారు. వెయిట్ చేశారు. చాలా వెయిట్ చేశారు మా డాడీ నిజంగా. తర్వాత అనుకున్న టైంకి ఫెస్టివల్‌కి దట్టు వచ్చింది. గ్రేట్ అనమాట. సో, ఇక్కడైతే ఇంకా అభిషేకం అయితే చేస్తున్నారు. ఓం మధువాతావృతాయ మధు క్షిన్మధువిధరం శ్రీమధు మధుమధు వీత్వా ఎక్కువ ఓం నమస్తే అస్తు భగవన్ మధువాతావృతాయ మధు క్షిన్మధువిధరం శ్రీమధు మధుమధు వీత్వా శుక్రమది జ్యోతిరసి తేజోజి దేవావోసి విశ్వాహిమాయ భద్రాంతి మూలాంతి ఆరతిరస్వ ఓం మధువాతావృతాయ మధు క్షిన్మధువిధరం శ్రీమధు మధుమధు వీత్వా శుక్రమసి జ్యోతిరసి తేజోజి దేవావోసి విశ్వాహిమాయ భద్రాంతి మూలాంతి ఆరతిరస్వ ఓం శుక్రంతే అన్యద్వయంతే అహన్యదర్వాసి కృతమజ్జనేషు యజ్ఞే చ ద్రవిణం దేహి చిత్రం శుక్రగ్రహ ఇదమిదమాసనో శుక్రమది జ్యోతిరసి తేజోజి దేవావోసి విశ్వాహిమాయ భద్రాంతి మూలాంతి ఆరతిరస్వ ఓం దయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప ఓం దయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప జ్యోతిరసి దేవావోసి విశ్వాహిమాయ భద్రాంతి పూజాంతి హారతిరస్వ ఓం చక్రస్నానం సమర్పయామి ఆజ్ఞాయ వదనే విశ్వస్వస్తి భవాచిత
ఇక్కడ చూసారా అభిషేకం అయిపోయాక పండ్లతోటి అలంకరించాడు. ఎంత బాగున్నాడో శివయ్య లింగ రూపంలో చాలా బాగా దర్శనమిచ్చాడు. మంచిగా దర్శనమైందనమాట. భస్మధూళి విగ్రహం సమర్పయామి. ఓం భస్మాంకరాయ త్ర్యంబకాయ శివాయ గాళాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ కూర్చో అలా కనపడదు. శివాయ నమః. ఓం శ్రీ రుద్రాయ భస్మాభిషేక ప్రేమే. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాగ్నికాయ గురుండోమం విశ్వం. సో చూసారా ఇక్కడే అన్నమాట. చూసారా ఎంత బాగుంది ఆ మొహము. నాగపడగలు ఆ శివయ్యని చూస్తుంటే అలానే చూడబుద్ధి అవుతూనే ఉంటుందన్నమాట. చాలా బాగుంది. చాలా అది లిటరల్లీ బరువు కూడా ఉందన్నమాట. చాలా బరువు ఉంది అది. మా నాన్న ఆ రోజు ఎలా మోసాడేమో కానీ చాలా బాగుంది అది. ఇంకా మా హస్బెండ్ లోపలికి వెళ్ళి అలంకరణ చేస్తున్నారు. చూసారా శివయ్యని చూస్తుంటే అలానే చూడబుద్ధి అవుతూనే ఉంటుంది. 1 year వెయిట్ చేశారు ఆ మొహం కోసం అన్నమాట. సో కింద కూడా చూసారా ఆ ఆకారమే కింద కూడా పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంతే అండి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye. Okay, guys.